హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో వేసవికాలం కదండి, ఫ్యాన్ రాడ్ల కోసం, ఫ్యాన్ క్లాంప్ సెట్ల కోసం, అలానే ఇంట్లో కరెంటు పోతే ఉండవలసిన ఛార్జింగ్ లైట్ల కోసం చెప్పుకుందామండి. ఏసీలు ఇన్వర్టర్లు ఉన్న వాళ్ళ కోసం కాదండి, అవి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అంటే అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో. ఇవి ఫ్యాన్ రాడ్లు అండి. ఫ్యాన్తో పాటు వచ్చే రాడ్ కన్నా మనం ఎక్స్ట్రా రాడ్ వేసుకోవడం మంచిదండి. ఫ్యాన్తో చిన్నదే ఇస్తాడు, 8 ఇంచెస్ 9 ఇంచెస్ ఇస్తాడు. అదే మనం అడుగు రాడ్ వేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ గాలి కావాలి, సీలింగ్ లాగేస్తుంది అన్నప్పుడు కొంచెం కిందకి వేసుకోవాలి రాడ్ని. అడుగు నుంచి అడుగుంపావు, అడుగున్నర, 2 అడుగులు, 2.5 అలా 5 అడుగుల వరకు ఉంటాయండి మా దగ్గర రాడ్స్, ఫ్యాన్ రాడ్స్. అలానే ఇవి ఫ్యాను బోల్ట్ అండి, నట్టు బోల్ట్లు, ఫ్యాన్ క్లాంప్ సెట్లు, ఫ్యాన్ హుక్స్, యాంకర్ ఫాస్టనర్స్ అంటారు కదండి, అవి వాటిల్లో కూడా సైజెస్ ఉంటాయి. అంటే బయటన ఉయ్యాల అవి వేసుకున్న వాళ్ళు పెట్టుకుంటారు కదా, అవన్నమాట హుక్స్. వాటికి జోలా చైన్స్ అవన్నీ ఉంటాయండి. ఇవి క్లాంప్ సెట్లు. ఈ క్లాంప్ సెట్లో కూడా 2 రకాలు ఉంటాయండి. హెవీ ఉంటుంది, మీడియం ఉంటుంది. మీడియంది మామూలు ఫ్యాన్తో పాటు వస్తుంది, అలాగే కొన్ని వేరేగా కూడా వస్తాయి, విడిగా కూడా స్పేర్ వస్తాయి. హెవీ డ్యూటీ కూడా ఉంటుందండి. ఫ్యాను ఎప్పుడైనా సరే స్లో అయ్యింది అంటే క్లాంప్ సెట్ కెపాసిటర్ మార్చుకోవాలండి. ఫస్ట్ ఈ ఎండాకాలం ఎంత గాలి వచ్చినా సరిపోదు కదండి, అలాంటప్పుడు 2.5 MFD కెపాసిటరు. ఇందులో పేపర్ ఉంటుంది, ఆయిల్ ఉంటుందండి. పేపర్ కన్నా ఆయిల్ తీసుకోవడం వల్ల మంచిదన్నమాట, కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ కెపాసిటర్ మార్చుకుంటే స్పీడ్ పెరుగుతుంది ఫ్యాన్. ఎప్పుడైనా సరే ఫ్యాన్ స్లో అయిందంటే కెపాసిటర్ మార్చిన వెంటనే మీకు స్పీడ్ తెలుస్తుంది. అలానే అస్తమానం కరెంట్ తీసేస్తూ ఉంటాడు కదండి, ఉదయం అంటే పర్వాలేదు, నైట్ టైం కరెంట్ తీస్తున్నాడు అంటే ఇన్వర్టర్ ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు. ఇన్వర్టర్ లేని వాళ్ళకి కూడా ఇన్వర్టర్ బల్బులని, ఇన్వర్టర్ ట్యూబ్ లైట్లని వస్తున్నాయండి. అలానే టార్చ్ లైట్లు, ఇవి రీఛార్జబుల్ టార్చ్ లైట్స్ అనమాట. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ మనం కరెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకుంటే కరెంట్ లేనప్పుడు ఇవి ఉపయోగపడతాయి మనకి. ఇందులో కమాండర్ టైపు అంటే హ్యాండిల్తో పట్టుకునే టైప్ ఉంటాయి, టార్చ్ లాగా ఉంటాయి. అలానే ఎక్కడైనా కావాలంటే తగిలించుకునేలాగా, అలా అంటే 4-5 రకాలు వచ్చినాయండి మా దగ్గర. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇది లాంతర్ టైప్ అండి. ఇందులో బజాజ్లో వచ్చింది ఎల్ఈడి. ఇది చాలా మంచి మోడల్స్ అన్నీ వచ్చినాయండి. ఇవన్నీ రీఛార్జబుల్ అనమాట. మనం కరెంట్ ఉన్నప్పుడు ఒక 6-10 అవర్స్ వరకు మనం ఛార్జింగ్ పెడితే మనకి కరెంట్ లేనప్పుడు ఒక 4-5 అవర్స్ వరకు ఇవి మనకి వస్తాయండి. లైటింగ్ అనేది వస్తుంది, బాగుంటుందండి. ఇందులో కూడా హై లైటింగ్ ఉంటుంది, మీడియం లైటింగ్ ఉంటుంది, హెవీ లైటింగ్ ఉంటుంది. బటన్ ఆపరేటింగ్ చేసుకోవాలన్నమాట. చాలా మంచి లైటింగ్ వస్తుందండి. ఇవన్నీ ఎల్ఈడి అనమాట. ఇది లో, అలానే మీడియం, అలా హెవీ, ఆఫ్ అనమాట. అలా ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. ఇది కూడా మంచి క్వాలిటీ అండి. ఇది రౌండ్, దీనికి హ్యాంగింగ్ ఇచ్చాడు, హుక్ కూడా ఇచ్చాడండి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించుకోవడానికి కూడా హుక్ ఇచ్చాడు. అలానే హ్యాండిల్ పట్టుకోవడానికి హ్యాండిల్కి రింగ్ ఇచ్చాడు, పైన చూపించినట్టుగా రింగ్ ఇచ్చాడు. ఓపెన్ చేసి చూపిస్తాను. మా దగ్గర ఇంకా ఎలక్ట్రికల్స్ అన్నీ ఉంటాయండి. టూల్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్స్ ఏం కావాలన్నా ఉంటాయి. స్విచ్ ఐటమ్, ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ, ఎలక్ట్రికల్స్ అన్నీ ఉంటాయండి. ఈ ఛార్జింగ్ లైట్లకి బ్యాక్ సైడ్ కార్డ్ ఉంటుంది కదండి, ఆ కార్డ్స్ కూడా ఉంటాయండి. మిక్సీ కార్డ్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ ఛార్జింగ్ స్పేర్స్ కూడా ఉంటాయండి కొన్ని. ఇందులో కూడా హై, లో, మీడియం బటన్ అండి ఇది. ఆ బటన్ నొక్కితే లో కావాలంటే లో, హై కావాలంటే హై, ఎక్కువ లైటింగ్ కావాలంటే హై నొక్కాలి, తక్కువ కావాలి, ఎక్కువ తొందరగా ఎక్కువసేపు ఉండాలి లైటింగ్ అంటే లో పెట్టుకుంటే సరిపోతుంది. అలానే టార్చ్, ఇలా బయటికి వెళ్ళినప్పుడు కావాలి అంటే టార్చ్ లైట్లు కూడా రీఛార్జబుల్ ఉన్నాయండి. అలా 4-5 రకాలు ఉన్నాయి అన్నీని. అందులో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ట్యూబ్ లైట్లు పెట్టుకుంటున్నారు కదండి. ఎల్ఈడి ట్యూబ్ లైట్ సెట్లు వచ్చినాయి. అందులో ఇన్వర్టెడ్ ట్యూబ్ లైట్ సెట్ అండి ఇది. కరెంటు పోగానే వెలుగుతుంది అనమాట. కరెంటు ఉన్నంతసేపు రీఛార్జ్ అవుతుంది, కరెంటు పోగానే వెలుగుతుంది. అలానే బల్బులు కూడా ఉన్నాయండి మా దగ్గర. 1/2 వాట్ నుంచి 50 వాట్ వరకు బల్బులు ఉంటాయి. ఎల్ఈడి బల్బులు 9 వాట్, 7 వాట్, 5 వాట్, 3 వాట్, 11 వాట్, 12 వాట్, అలాగే 15 వాట్, 18 వాట్, 20 వాట్, 23 వాట్,
30 వాటు, 40 వాటు, 50 వాటు ఇలా అన్ని రకాల బల్బులు ఉన్నాయండి. అంటే 40, 50, 30 పెద్ద పెద్ద షాపుల దగ్గర, పాన్ షాపుల దగ్గర, అలాగే కూరగాయలు షాపుల దగ్గర, ఫ్రూట్స్ బండిల దగ్గర పెడతారండి. అలాగే ఇది టీ బల్బ్ అంటారండి. ట్యూబ్ లైట్ అంత అవసరం లేదు అన్న వాళ్ళు హోల్డర్లో పెట్టుకునేలాగా ఉంటుంది అనమాట. ట్యూబ్ లైట్ మోడల్లోనే హోల్డర్లో పెట్టుకోవచ్చు, మూవ్ అవుతుంది కూడా ఇది. ఇవి 12 వాట్ అండి. మా దగ్గర గోల్డ్ ఉన్నాయి, వైట్ కూడా ఉన్నాయండి. ఇది 40 వాటు. అన్ని రకాల బల్బులు ఉంటాయండి. అలానే ఛార్జింగ్ బల్బులు, మామూలు బల్బులు, అలా బల్బుల్లోని ట్యూబ్లైట్ టైప్ కావాలంటే ట్యూబ్లైట్ టైపు, రీఛార్జబుల్ కావాలంటే టార్చ్ లైట్ టైపు అన్నీ ఉన్నాయండి. ఇన్వర్టర్ టైపు. ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఎక్కువ పవర్ కటింగ్ అనేది అవుతుంది కదండి, పవర్ కట్. అలాంటప్పుడు రీఛార్జబుల్ బల్బులు అనేవి చాలా అవసరం అండి. అలానే వేసవనే కాదండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎక్కువ అయ్యే యూజ్ అవుతున్నాయండి రీఛార్జబుల్. ఇవి 0.5 బల్బులు అనమాట, బెడ్ బల్బ్స్ అండి. ఇవన్నీ పవర్ సేవింగ్ అనేవి బాగా అవుతుంది. ఇవి రెయిన్బో బల్బులు, 2-3 కలర్స్ మారుతాయి అనమాట. 7 కలర్స్ వరకు అలా లైట్గా దానంతట అదే మారుతుంది. ఇది కూడా బెడ్ బల్బే, 0.5 వాట్ అండి. ఇందాక చెప్పాను కదా మా దగ్గర ఎన్ని వాట్స్ బల్బులు ఉన్నాయో అవన్నీ వాట్స్ ఉన్నాయండి. 0.5 నుంచి 50 వాట్ వరకు ఎల్ఈడి బల్బ్స్ అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర. అన్ని కంపెనీలు ఉంటాయండి. ఫిలిప్స్ ఉంటాయి, బజాజ్ ఉంటాయి, హెలనెక్స్ ఉంటాయి, పీజియన్ ఉంటాయి. అలానే వేరే వేరే లోకల్ కంపెనీ కూడా ఉంటాయండి. గ్యారంటీ ఉన్నవి ఉంటాయి, లేనివి కూడా ఉంటాయి. ఒకసారి ఇవన్నీ చూడండి. ఇది స్పీకర్ బల్బ్ అండి. బ్లూటూత్ ద్వారా పాటలు అవి వినొచ్చు మనం, ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే. స్పీకర్ బల్బ్ అనమాట, హెలోనెక్స్ కంపెనీలో స్పీకర్ బల్బు. అలానే ఇదేమొచ్చి సెన్సర్ బల్బ్ అండి. అంటే మనం రూమ్లోకి ఎంటర్ అవ్వగానే వెలుగుతుంది, రూమ్లోంచి బయటికి రాగానే ఆగిపోతుంది అనమాట, స్విచ్తో పని లేకుండా. సెన్సర్ బల్బ్స్ ఇవి, సెన్సర్తో పనిచేస్తాయి అనమాట. అలానే రీఛార్జబుల్ బల్బ్ చూపిస్తానండి, కరెంట్ లేకుండా. జస్ట్ చిన్న తడి తగిలితే చాలండి వెలుగుతుంది. చూడండి, చెక్ చేస్తున్నాడు మా తమ్ముడు. ఆగండి, చిన్న తడి, వేలికి తడి చూపించగానే తగిలితే చాలు వెలుగుతుందండి. అలా పవర్ లేకుండానే ఆన్ అవుతాయి అన్నమాట. ఇవే రీఛార్జబుల్ బల్బ్ అండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. తప్పకుండా మీ అందరికీ నేను రిప్లై ఇస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.